ఎవరిని దేవుడు దృష్టిస్తారో తెలుసా? ఎవరిని పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతారో తెలుసా? ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, దీనత్వము అనే వస్త్రము కలిగి ఉంటారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తారు, వారిని దేవుడు అభిషేకిస్తాడు. దావీదుని అభిషేకించడానికి గల కారణము దావీదులో ఉన్న తగ్గింపుతనం, దీనత్వం. ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదుని సమూయేలు వెళ్ళినప్పుడు పిలువనంపిస్తున్నారండి. పరుగులు ఎత్తుకుంటే రాలా, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు అని చెప్పి అడగలా, దగ్గరికి రాలా, ఎక్కడో ఉన్నాడు. కానీ అభిషేకించవలసినటువంటి సమూయేలు వెయిట్ చేస్తున్నాడు దావీదు కోసం. అంటే తగ్గింపులో ఎంత శక్తి ఉంది, దీనవస్త్రము కలిగి జీవించే వారిలో ఎంత శక్తి ఉంది అంటే ప్రవర్త కూడా వెయిట్ చేస్తున్నాడు దావీదు కోసం, వెయిట్ చేస్తున్నాడు. ఆ రీతిగా దావీదు వస్తుంటే దావీదు విషయంలో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఈ వ్యక్తే నేను ఏర్పరచుకున్న వ్యక్తి, ఈ వ్యక్తిని అభిషేకించు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, ఆయన హృదయ అంతరంగములను లక్ష్య పెట్టే దేవుడు.